హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ కృషితో గత 20 ఏళ్లుగా అలై బలై అనే వేదికను ఏర్పాటు చేశారని కొనియాడారు. దత్తన్న అంటే బీజేపీ నాయకుడిగా, గవర్నర్గానో తమకు తెలియదని, దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకొని పోయే నేతగా తెలుసునన్నారు కవిత. ఆనందాన్ని పంచుకోవడం కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని నాకు చేసినటువంటి ప్రయత్నం 20 సంవత్సరాలు అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా వారి వారసత్వాన్ని ముందు కూర్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకులు గాను, ఒక గవర్నర్ గాను మాకు ఎవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగి వస్తున్న టైంలో చాలా మంది నాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తారు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని నాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగైనటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి అందరూ తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే బీఆర్ఎస్